కొత్త బొగ్గు గనులు దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు గనులకు కేంద్రం వేలంపాట నిర్వహించాలని అన్నారు. ఈ క్రమంలో భాజపా నాయకులు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంది అని తెలిపారు. సింగరేణి అంటే ఉద్యోగాల గని. ఆ సంస్థ తెలంగాణకే తలమానికం. రాష్ట్రంలో 40 బొగ్గు గనుల్లో ఉత్పత్తి జరుగుతోంది. 2033 కల్లా వాటిలో 22 మూతపడతాయి. ఇప్పుడున్న 70 మిలిటన్ టన్నుల ఉత్పత్తి 15 టన్నులకు పడిపోయింది. కొత్త బొగ్గు గనులను సంపాదించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని తెలిపారు. మనందరికీ తెలిసిందే, తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి ఏకైక అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ సంబంధించినటువంటి సంస్థ. సింగరేణి గనులంటే ఉద్యోగాల గనిగా కూడా మనం అందరం పిలుచుకునేటువంటి పరిస్థితి. ఈ సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కూడా. ఉత్తర గోదావరి పరివాహ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. దాదాపు 42,000 మంది ఉద్యోగస్తులు నేరుగా పనిచేస్తా ఉంటే దాదాపు ఇంకొక 26,000 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా మరో 50,000 మంది ఉపాధి కూడా పొందుతూ ఉన్నారు. ఇన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి సంస్థ, ఇక్కడ పెద్ద ఆదాయాన్ని చేకూర్చేటువంటి సంస్థ, ఈ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణికి సంబంధించిన బొగ్గు గనుల పరిస్థితి, సింగరేణి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతా ఉంది. ఈ బొగ్గు గనులు 40 బొగ్గు గనులు 2032-33 కల్లా దాదాపు 22 బొగ్గు గనులు మూసివేతకు గురవుతాయి. అంటే బొగ్గు అయిపోతుందా అంటే ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నటువంటి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి 2060 నాటికి 17.28 మిలియన్ టన్నులకి పడిపోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి.